సో మ్యాటర్ ఏంద్రా బాబు అంటే నా బండ్లో పెట్రోల్ అయిపోయింది నైట్. ఏం లేదు చేసేది, నెట్టుకుంటూ పోవుడే. 10 బంకులు చూసుకుంటూనే వచ్చినాం కానీ ఏడ పెట్రోల్ అయితే దొరకలేదన్నమాట. ఫుల్ షార్టేజ్ ఉందంట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈడ పెట్రోల్ కొట్టించుకొని నేపాల్ పోయి అమ్ముతారంట. నేపాల్లో ఎక్కువ ఉంటుందంట పెట్రోల్ ప్రైస్. సో ఇప్పుడైతే బన్సార్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. నా బండికి అయితే అసలు డాక్యుమెంట్సే లేవు. అసలు నాకు బన్సార్ వస్తుందా రాదా కూడా తెలియదు. ఫైనల్లీ నెట్టుకుంటా ఇండియా బార్డర్కి అయితే క్రాస్ అయిపోతున్నాం. అప్పుడే ఇక్కడ లగేజ్ చెక్ చేయాలి ఇప్పుడు మళ్ళా. సో ఫైనల్గా మనకైతే పర్మిట్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఈ ఘాట్ రోడ్ మార్నింగ్ ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాదు. మార్నింగ్ ఎంజాయ్ చేస్తే మజా వస్తుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. సో ఈరోజు మ్యాటర్ ఏంద్రా బాబు అంటే నా బండ్లో పెట్రోల్ అయిపోయింది నైట్. 10 బంకులు చూసుకుంటూనే వచ్చినాం కానీ ఏడ పెట్రోల్ అయితే దొరకలేదన్నమాట. ఫుల్ షార్టేజ్ ఉందంట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈడ పెట్రోల్ కొట్టించుకొని నేపాల్ పోయి అమ్ముతారంట. నేపాల్లో ఎక్కువ ఉంటుందంట పెట్రోల్ ప్రైస్. నైట్ ఈడ హోటల్ తీసుకున్నాము. సో ఇక్కడనే పార్క్ చేసిన. సో ఇప్పుడైతే బన్సార్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. నా బండికి అయితే అసలు డాక్యుమెంట్సే లేవు. అసలు నాకు బన్సార్ వస్తుందా రాదా కూడా తెలియదు. ఏముందిరా భయ్, పైసలు పెడితే పని జరగదంటూ ఏదీ లేదు ఇండియాలో. బన్సార్ ఎంత కాస్ట్ ఉంటుంది అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎంత తీసుకుంటారు ఏంది అనేది కూడా నేను చెప్తాను మీకు. ఇందులో కూడా పాయింట్ కొట్టుకుంటుంది. సో ఇప్పుడు మనకు పెట్రోల్ కావాలంటే నేపాల్లోకి ఎంటర్ అయ్యి తెచ్చుకోవాలంతే, ఇంకా ఆప్షన్ లేదు. అసలు ఏమన్నా చిరాకు దింగుతుందా నాకు. నేపాల్ నుంచి లారీ వస్తుంది ఇప్పుడే బయటికి. సో ఫస్ట్ అయితే చూద్దాం. ఎవరో ఒకరు బ్రోకర్ గారు ఉంటాడు, మనతోనైతే దెంగదు. డైరెక్ట్ తీసుకోవాలంటే మనం ఏదన్నా షార్ట్ కట్స్ చూసుకుంటాం అనమాట. సో ఫైనల్గా ఇండియా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. सर बंसर कहाँ करेगा सर? गाड़ी कहाँ रखना सर? इधर लेके जाओ. सो दिस इज इंडिया नेपाल बॉर्डर. सर क्या दिखाना? पान लगा रहे हैं. इसमें क्या है? लगेज है और ज़्यादा लगेज है, होटल पे रखे. सर मेरा भी दिखाओ ना. అదే అడగాలి అంకుల్ మంచోడు. నేను క్యూట్గా ఉన్నా అని చెప్పి నన్ను ఐడి ప్రూఫ్ అడగాలి అంతే. సో నౌ వీఆర్ క్రాసింగ్ ఇండియా. ఇప్పుడే మనం అయితే ఇండియాని క్రాస్ చేసాం అనమాట. సో ఇదైతే బార్డరు. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాము. లగేజ్ అయితే చెక్ చేయించుకున్నాం అండ్ ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాము. సార్ బన్సర్ కहाँ लेना सर? अच्छा ठीक है सर, थैंक यू. ఇక్కడ వేస్తారట బన్సర్. నా బండి లేదు. ఇప్పుడు బండి కావాలంటారా వద్దంటారా అనేది నాకైతే ఐడియా లేదు. సో ఇదే బన్సార్ ఆఫీస్ అనమాట. సో బండి ఖచ్చితంగా కావాలంట. మన దాంట్లో పెట్రోల్ లేదు. ఆల్మోస్ట్ ఈ బండిది హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే అయిపోయింది. సో బ్రోకర్ గార్డ్ని పట్టుకుంటే పైసలు బొక్క. సో మనమే డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బ్రోకర్ గార్డ్ ఏం చేశాడంటే బండికి 200 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు. సో నేను వెళ్ళి ఇక నా బండి పుష్ చేసుకుంటూనే తీసుకొని వస్తాను. ఎందుకంటే ఇక్కడ అసలు ఎవడు కనికరం కూడా చూపిస్తలేడు రా భయ్. అరే ఇట్లా ఉంది మా పరిస్థితి, ఇట్లా ఉంది, బండ్లో పెట్రోల్ అయిపోయింది, అసలు ఏం అర్థం కావట్లేదు. కొంచెం మీరు బన్సార్ ఇవ్వండి. నేను వచ్చినాక డైరెక్ట్ గొడ్డురా, నా గుద్దల గొడ్డు రాను. సో బన్సార్ చేయించుకొని నేను డైరెక్ట్ ముందరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటా అన్నా కూడా అస్సలు మొట్ట కూడా డెక్తలేరు ఇక్కడ. सर होटल को जाके दूसरा गाड़ी है वो लेके आते सर. घर कहाँ है? सर हैदराबाद. आपका बाइक है? हाँ हमारा दूसरा गाड़ी होटल पे है. इधर दिखाओ पहले. बोला दिखा लिया, दिखा गया था. ఒక్కసారి నేపాల్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇండియాకి రావాలంటే మళ్ళీ చెక్ చేస్తున్నారు. సో ఇందాకనే చెక్ చేసినాం, మళ్ళీ చెక్ చేయాలంట. వీళ్ళైతే కావాలనే కొట్టట్లేడు, కావాలని ఈ లంజోడుకులు అయితే చెప్తున్నా కదా. ఓ దూరం నుంచి వచ్చినాము, అది ఇది కూడా ఏం లేదు. भैया पेट्रोल पूरा नहीं है, कहाँ मिलेगा इधर? कहाँ मिलेगा? कहाँ मिलेगा? ब्लैक से भी नहीं मिलेगा. కావాలనే బాగా వీళ్ళు చెప్తున్నా కదా, వీళ్ళకే కొట్టుకుంటారు కావాలని. మనం ఏమన్నా వాడిని ఫుల్ కొట్టమని అడుగుతున్నామా? జస్ట్ హాఫ్ లీటర్గా అడిగేది. కావాలనే కొట్టట్లేరు వీళ్ళు. ఇంత బతిలాడినా సరే దెంగే అంటారు ఈ నుంచి.
ఓన్లీ లోకల్ వాళ్ళకి మాత్రమే కొట్టుకుంటున్నారు పెట్రోల్ వీళ్ళు. అసలు అయితే నిన్న మొన్న 300-200 కూడా కొట్టించుకున్నారంట లోకల్ వాళ్ళే. బన్సార్ కానీ నేపాల్ అయితే పెట్రోల్ కొట్టించుకోలేము. మళ్ళీ అదో పెద్ద బొక్క. మళ్ళీ జల్దీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని బండి నెట్టుకుంటున్నాను పోతా నేను. ఏదో చిన్న ఆశ ఉంది స్టార్ట్ అవుతుందేమో అని. అయితే బాగా నెట్టిగా ఓడన్నా పక్కూరు నుంచి ఈ పక్కూరుకి నెడతాడు బాయ్. మనం ఇండియా నుంచి నేపాల్కి నెడుతున్నాం. రారా లంజోడుకులారా, మీకు ఇదే పని మనుషుల మీదకి వచ్చుడే. ఈ అమ్మ ఫాల్తుకోలు ఇంతేగా. పక్కు ఇక్కడ నుంచి నడిపించుకుంటూ పోవాలి. ఇంకొక 100-200 మీటర్స్ ఉంటుంది. నెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఏం లేదు చేసేది, నెట్టుకుంటూ పోవుడే. హైస్సా నెట్టురా నెట్టు, హైలెస్సా గట్టిగా నెట్టు, హైలెస్సా. ఫైనల్లీ నెట్టుకుంటా ఇండియా బార్డర్కి అయితే క్రాస్ అయిపోతున్నాం. అప్పుడే ఇక్కడ లగేజ్ చెక్ చేయాలి ఇప్పుడు. మళ్ళా ఇప్పుడు ఈ లగేజ్ అని తెప్పి చెక్ చేయాలా. మిషన్ ఉంది, మిషన్ మీద పెడితే అదే చెక్ చేసుకుంటుంది. సో ఫైనల్గా మనకైతే పర్మిట్ అయితే వచ్చింది. సో పర్మిట్ అయితే ఈజీగానే ఉంది. బ్రోకర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. సో అదనమాట ఇండియా. సో ఇప్పుడైతే మనం నేపాల్ ఉన్నాము. సో ఇండియా నుంచి నేపాల్ రాగానే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకైతే కస్టమ్స్ ఉంటుంది అనమాట. సో అక్కడైతే ఒక స్లిప్ తీసుకోవాలి. అక్కడ నుంచి అక్కడక్కడనే ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్తుంటారు మనకి. సో అది అయిపోయిన తర్వాత సీదా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆర్టీఓ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ స్టాంప్ వేయించుకోండి. ఒక బైక్ నేపాల్లో తిరగాలంటే 7 డేస్కి ఆల్మోస్ట్ 2800 నేపాలీ రూపీస్ కట్టాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చెక్ చేసుకుంటుండు బన్సార్. पोखरा काठमांडू। हाँ हाँ 2 गाड़ी परमिट వచ్చిందా రాలేదా? 7 दिन है। हाँ 7 दिन। ఏదో తేడా కొడుతుంది సార్. ओके सर जा सकते? ओके पेट्रोल पंप कहाँ है सर? इधर आगे होगा। कितना किलोमीटर सर? यहाँ बाईपास है। यहाँ से इधर जाए तो यही नज़दीक है, 1 किलोमीटर में आ जाएगा। अच्छा ठीक है सर, थैंक यू। మనకైతే పర్మిట్స్ గ్రాంటెడ్ అయినాయి అన్నమాట. టైం ఇప్పుడు 3:30 అవుతుంది. నిజంగా కొంచెం కూడా సిగ్గు లేదు. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుందంట, లైట్ లేదు, లవడా లేదు, చిన్న బండి, పెద్ద రిస్కీ ప్రాసెస్. ఇప్పుడు బన్సార్కి అయితే ప్రాసెస్ చెప్తే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మనమైతే ఫస్ట్ అయితే ఇండియా నుంచి నేపాల్కి అయితే రావాలి. నేపాల్కి వచ్చిన తర్వాత కొంచెం ముందరికి వచ్చి లెఫ్ట్ సైడ్ రాగానే మనకైతే కస్టమ్స్ కనిపిస్తుంది. అక్కడైతే కౌంటర్ నెంబర్ 6లో అయితే ఒక రెడ్ కలర్ స్లిప్ ఇస్తారు అనమాట. ఆర్సీ కార్డ్ చెక్ చేసుకొని అది తీసుకొని కౌంటర్ నెంబర్ 4కి అయితే వెళ్ళాలి. అక్కడ వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని మనల్ని కౌంటర్ నెంబర్ 5కి అయితే పంపించి పేమెంట్ అయితే ఏమని చెప్తారనమాట. అక్కడ నుంచి కౌంటర్ నెంబర్ 2కి వచ్చి స్టాంప్ వేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆర్టీఓ దగ్గర రావాలా. సో మనకైతే కస్టమ్స్ దగ్గర అయితే 1400 తీసుకుంటారు ఒక బైక్కి. మళ్ళీ ఆర్టీఓ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ 1400 అయితే ఛార్జ్ చేశారనమాట, ఓన్లీ నేపాలీ రూపీస్. పెట్రోల్ బంక్ అయితే దొరికింది అయ్యా. అరే ఇది మాత్రం ఏకదం నీట్గా ఉందిరా, ఎంత మంచిగా ఎంత పెద్ద కట్టిరా చూడు. పెట్రోల్ 216.50 అని చల్లగా ఉంది ఇలా.
ఫుల్ కడతా పోయి ఎంత పడుతుందో 200 అంటే నాకు తెలిసి 2000 పడుతుంది కావచ్చు. ఫస్ట్ టైం రా నిన్న బండ్లో 1800 2000 పెట్రోల్ కొట్టించేది. 2000 కూడా దాటింది. ఇచ్చా ఫక్కు రే. ఓ 2550 కార్లో 2500 నా ఇష్టపూర్వకంగా నా కార్లో కూడా ఇప్పుడు కొట్టాను నేను. వాళ్ళే ఫస్ట్ అయితే పెట్రోల్ దొరికింది, ఎక్కువైంది కానీ క్యాల్కులేట్ చేయి ఎంత నేపాల్ కరెన్సీ. 1 2 3 4 5 5110 రూపీస్. ఓకే థ్యాంక్ యూ. 5000 రూపాయలు ఆరా బండ్లో పెట్రోల్ కొట్టిస్తే మా అయ్యకి చెప్తే నవ్వుతాడు. కానీ 2500 రూపాయలు పెట్రోలా ఎందుకురా బాబ్జీ అంతా? నాకు తెలిసి 216 రూపాయలు అంటే నా కరెన్సీలో ఉంటుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 140 వరకు ఉంటుంది మన కరెన్సీలో. 140 రూపీస్ పెట్రోల్ రా ఇక్కడ. 140 రూపీస్ పెట్రోల్. ఎవడరా నేపాల్ చీప్ అని చెప్పింది? చెప్పు తీసుకొని కొట్టాలి కొడుకుని. సో ఫస్ట్ థింగ్ మనకి నేపాల్లో ట్రావెల్ చేయాలంటే వీసా కావాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది అనమాట. సో మనకి వీసా అవసరం లేదు, ప్లస్ పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. ఓన్లీ మన దగ్గర ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ బైక్ మీద రావాలి అని అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా పర్ డే 400 నేపాలీ రూపీస్ అయితే పే చేయాలి. ఒక 200 ఏమో కస్టమ్స్ దగ్గర పే చేయాలి, ఒక 200 ఏమో ఆర్టీఓ దగ్గర పే చేయాలి. 400 రూపీస్ పర్ డే పే చేయాలి. ఇక మీరు ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటారు మీ ఇష్ట ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 7 రోజులు తిరగడానికి 2800 రూపాయలు పర్మిట్. మనిషికి అయితే ఏం అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ బైక్ తీసుకెళ్ళాలనుకుంటేనే అంత ఛార్జ్ అనమాట. ఇక్కడైతే ప్రతి ఒక్కడు రూల్స్ పాటిస్తుంది, మన ఇండియా లెక్క లేదు. ఇదొకటి నైస్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, నేనైతే 2026 నుంచి డైరెక్ట్ 2083కి అయితే వచ్చేసిన. అది ఎట్లా తెలుసా? సో ఇక్కడ ఇయర్ వచ్చేసి 2083 నడుస్తుందంట. మన దగ్గర 2026 నడుస్తుంది, ఇక్కడ 2083 నడుస్తుంది. 1 కిలోమీటర్ వరకు అయితే ఇట్లా కన్స్ట్రక్షన్ ఉందంట, తర్వాత అయితే మంచిగానే ఉందంట. నాకు ఒకసారి డౌట్ వచ్చింది, మనం లదాఖ్లోకి వచ్చినామని చెప్పేసి, అందుకే అడిగిన. బిల్డప్ ఎక్కువ అయింది అనుకుంటా. ఓ నైస్ నైస్. ఇప్పుడే నా నోటితో ఎప్పుడైతే బాగుంది అన్నానో, నా దరిద్రం ఏమో నాకు అర్థం కాదు కానీ ఇట్లా వస్తాయి అప్పుడప్పుడు. ఇప్పుడే కదా చెప్పింది, కెమెరా కూడా ఆపలేదు. ఇంకోసారి నా జీవితంలో బాగుంది, రోడ్డు బాగుంది అని మాత్రం అసలు అననుగా. ఈ వ్యాన్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇచ్చి రే, ఈ రోడ్ కూడా బాగాలేదురా. ఈ రోడ్ అసలు పరమ చండాలంగా ఉంది. బాగుందని చెప్తే మొత్తం గడ్డ గుడిసే రోడ్ వస్తుంది. నౌ టీ టైం. ఇప్పుడు టీ తాగా. దూరంగా చూడగానే మంచిగా అనిపించింది షాప్ నాకు. నైస్. చాయ్ తాగి ఎట్లుందో చెప్తా. ఇప్పుడు కుర్చీల మీద మేషరీలు మెత్తగా ఉండాలని వేసినట్టు. రోడ్స్ మాత్రం డెడ్లీ కరువు ఉన్నాయి. ఇట్లా తిరగాల్సి వస్తుంది. ఎందుకు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నావు? ర్యాలీ ప్రో వెళ్ళిపోతుందిగా ముందర. ర్యాలీ ప్రో కంటే ఎక్కువ ఉందా నీకు లగేజ్? ర్యాలీ ప్రో ఈస్ గోయింగ్ వెరీ వెల్. హౌస్ టీ వెల్కమ్ టు హౌస్ టీ వెల్కమ్ టు. సో చాయ్ తాగడానికి అయితే ఇక్కడ ఆగినాం అనమాట. ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే పొద్దున్న నుంచి పడ్డ స్ట్రెస్ అంతా ఈ ప్లేస్ చూడగానే ఈ స్ట్రెస్ అంతా పోయింది. ఒకసారి చూపిస్తా ప్లేస్ కూడా మీకు. ఇది ఒక చాయ్ షాప్. ఎంత బేసిక్ చాయ్ షాప్ అంటే అంత నీట్గా ఉంది. ఫోన్లో అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ అమ్మాయి కూడా ఉంది, కానీ అమ్మాయిని మాత్రం ఏంది దొంగ చూసినందుకు తప్పదు. ఇక్కడ స్టార్ట్ అవుతాం ఇప్పుడు. చలో. हेलो सबको नमस्ते, मैं भूमिका छेत्री, मैं नेपाल की लड़की और ये भैया लोग नेपाल घूमने आए, तो मैं उनको फेमस प्लेस बताने जा रही हूँ. ये मेरा दुकान है, इधर देख सकते हो, छोटी दुकान है. आप भी आना है तो इधर आइए, चाय मस्त मिलेगा. ये रोड सीधा मुस्तांग पे जाता है, तो पोखरा यहाँ से 27 किलोमीटर के बाद
राइट लेना पड़ेगा। आप पोखरा में डेविस फॉल है, गुप्तेश्वर गुफा है और लेक साइड तो जाना भूलना भी मत, इतना अच्छा नाइट में अच्छा रहता है उधर तो मतलब आप देखते रह जाओगे, इतने ऐसे भी आता है। कुसमा पे नेपाल का सबसे बड़ा झूले वाला पुल। आप हाइट से, जिसको हाइट से प्रॉब्लम है उधर तो आप जा भी नहीं सकते, इतनी हाइट पे कैसे जा रहे हैं इससे बताएंगे। ठीक है भैया। సో ఫస్ట్ నేపాలీ గర్ల్ని అయితే కలిసినాం అనమాట. సో ఫ్రెండ్ అయిపోయింది మనకి. టైం 6 అవుతుంది. 150 కిలోమీటర్లు ఫుల్ ఘాట్ రోడ్డు. మనమేమో ఈ ఘాట్ రోడ్లు ఇప్పుడు టైంపాస్ చేసుకుంటూ పోవాలి చీకట్ల. చాలామంది మనకైతే కొన్ని అడ్రస్లు చెప్పారు, ముక్తినాథ్ పోవడానికి కొన్ని షార్ట్ కట్స్ చెప్పారు అనమాట. సో ఈ నైట్ టైంలో షార్ట్ కట్ తీసుకోవడం చాలా రిస్క్. నా గోప్రోలో స్టోరేజ్ కూడా లేదు. వచ్చినాయి లేని అన్ని రికార్డ్ చేసి పడితే ఇంకా స్టోరేజ్ ఉంటుంది. సో చలో రోడ్ అయితే పర్లేదు, మంచిగానే ఉంటుంది. ఒక 4 గంటలు పడుతుంది అన్నారు. ఇప్పుడు 6 అవుతుంది, 10 అవుతుంది అనుకుంటా. 10, 11, 12 అవుతుంది అనుకుంటా. సో చీకట్లో ఘాట్ రోడ్లో మనం ఎక్కువ, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది పర్లేదులే, కానీ మనకి ఈ బండితో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా ఇంక్లైన్ ఉంది పైకి, అయినా మనోడేం భయపడ్డా బెట్టి ఆరామ్సే ఎక్కేస్తాడు. అది ఏం నాకైతే లదాఖ్ ఎక్స్పీరియన్సే కనిపిస్తుంది. ఇంకా మనం ఇండియాలోనే ఉన్నాం అని అనుకోవద్దు. బన్సార్కి పైసలు కట్టినాం కాబట్టి వీఆర్ ఇన్ నేపాల్. బాగుంది రోడ్డు. ఆ మలుపిట్లో తిరగగానే నాకైతే కళ్ళు చెదిరిపోయావు వర్మ. బాగుంది. నైస్ నైస్ నేపాల్, నైస్ నైస్ నైస్. ఇది ఇంకా స్టార్టింగ్ డేస్లోనే ఇట్లుందంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇంకా 2 రోజులు అయితే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. యాక్చువల్గా ఈ ఘాట్ రోడ్ మార్నింగ్ ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాదు. మార్నింగ్ ఎంజాయ్ చేస్తే మజా వస్తుంది. వావ్, అరే ఏంద్రా ఇది, ఒక్కొక్క మలుపు తిరగగానే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ఇది. నేను నార్మల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. 200 కిలోమీటర్స్కి 4 hours 5 hours చూపించింది. నేను బేసిక్గా ఉంటుందేమో అనుకున్నా, ఎంత ఎక్స్ట్రీమ్ ఘాట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడక్కడ రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎక్కేస్తుంది. డామ్నర్ అన్న డౌట్గా ఎక్కుతుందేమో, కానీ మనోడు మాత్రం ఇట్లా కళ్ళ మీద తెరిసలో పైకి ఎక్కేస్తుంది. మస్తు అంటే మస్తు డేంజర్ ఘాట్ ఉంది ఇది. కొన్ని చోట్ల అయితే ఇవి కూడా లేవు అసలు. నైట్ కనిపించకపోతే రేపు పొద్దున కింద కలెక్ట్ చేసుకోవచ్చు మనల్ని. కళ్ళు తిరుగుతున్నాయి 50 కిలోమీటర్ల నుంచి. ఇట్లా 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 ఇవే ఉన్నాయి, వేరే ఏం లేవు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పోఖ్రా వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. ఇక్కడైతే ఒక రామ్డే అనే ఊరు ఉంది, దానికంటే ముందే హోటల్ చౌతారి అయితే ఉందన్నమాట. పోఖ్రా వెళ్ళాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్నాము. లోకల్స్ ఏమంటారు అంటే నైట్ పోఖ్రా వెళ్ళకండి, మొత్తం టైగర్ రిజర్వ్ ఉంటుంది, మొత్తం టైగర్స్ భయం ఎక్కువ ఉంటుంది, ఇక్కడనే దగ్గరలో ఏదైనా హోటల్ తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. సో అందులోకి అయితే మేము ఇక్కడ తినడానికి అయితే వచ్చినాం అనమాట. సో ఇది వచ్చేసి థాలీ అనమాట. సో ఇందులో చికెన్ ఉంది, ఇది సాంబార్ అంట, ఇది పప్పు, ఇది ఆలుగడ్డ, ఇది ఒకటి వెజ్ కర్రీ, కీరా, ఇక రైస్ ఇచ్చారు. ఇవి 2 ఏదో చిన్న పచ్చడి అనుకుంటా, ఇది ఒకటి. 350 రూపాయలు నేపాలీ రూపీస్ అంట. మన కోసం 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు. అది తెలిసి ఆల్రెడీ నాకు 300 అని. 300 ఈజీగా పెట్టచ్చు, కళ్ళు మూసుకొని పెట్టచ్చు 300. ఫస్ట్ టైం 5 రోజుల తర్వాత నేను ఈ టేస్ట్ చూస్తున్నాను. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పినా అంటే కుమ్ముడు అయిపోయి 2 సెట్ ఉంది. సో ఇదే హోటల్లో అయితే డిన్నర్ ఇస్తాం అనమాట. సో చాలా రోజుల తర్వాత ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ మంచి టేస్ట్తో దొరికింది నాకు. పోఖ్రా పోయే రూట్ ఉంటుంది ఇది, హోటల్ చౌతారి. యాక్చువల్గా మనం చౌదరి అంటాం, వీళ్ళు చౌతారి అంటారు. థ్యాంక్ యూ, అచ్చా ఖానా కిలాయా. థ్యాంక్ యూ. ఈ దగ్గరలో హోటల్ కూడా అంకులే చెప్పిండు అనమాట. సో హోటల్ నచ్చితేనేమో హోటల్ తీసుకుంటామో, లేదంటే హోటల్ బయట ప్లేస్ ఉంటుంది, టెంట్ కూడా వేసుకోవచ్చు అని అన్నాడు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. 1 కిలోమీటర్ పోతే హోటల్ వస్తుందంట. జర జాగ్రత్త వచ్చేటోళ్ళు ఎవరంటే పెట్రోల్ అయితే ముందే కొట్టించుకోర్రా నాయన, నా లెక్క మాత్రం ఇబ్బంది పడకురి. మా వాడు జర గట్టిగా ఉండు కాబట్టి కొట్టిండు. జర మీ వాళ్ళకి ఇట్లా గట్టిగా లేరనుకో అన్నీ మూసుకొని నెట్టుకుంటా, లేకపోతే బండాడ పడితే ఎంగి నడుచుకుంటూ పోవాలి. ఇదే అనమాట హోటల్ నిషా. ఫుడ్ ఇన్న తింటే అయిపోగా అంకుల్ మోట పెట్టి 600 తెంగి తినమనొచ్చుగా డైరెక్ట్. సో ఈరోజు స్టే నాకు తెలిసి చికెన్ అవుతుంది. నేపాలీ 1000 రూపాయలకు తీసుకురాట, అంటే ఇండియాలో 625 ఎంతంట? బాగానే ఉందిగా. इधर नहीं मिलेगा, बहुत ठंडा रहेगा इधर. अच्छा చెత్తనే ఉంది, లేదు ఇక దోమలు వస్తాయి, దీని తీసి గాలి రాదు.